ఇక అటో ఇటో చిన్నగా మెల్లగా మీ నర్సే తాత ఇక కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి కాడికి ఇక చిన్నగా చేరుకున్నాడు. ఇక మరి కొండారెడ్డిపల్లి కోయాక మరి రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తుంది. ఇక మరి చిన్ననాడు ఎట్లా పుట్టే ఎట్లా పెరిగే ఏం చేసే ఏంది ఏం కదా. ఇక మరి కొండారెడ్డి కోయాక గురించి మరి ఊరోళ్ళు ఏం చెప్తారు ఒక కథ మాత్రం ఏందో ఈయన చెప్తా. ఇక అటో ఇటో ఈ సుట్ట పాడైపోను. దీనికి ఎవరైనా మంత్రాలు చేయవచ్చు. ఈ సుట్ట కూడా కాల్చలేదుగా పోయినకో. మరి మా మనవాడు రేవంతమయ్య పేరు చెప్పగానే సుట్ట కూడా అదురు పుట్టిందులో. ఎందుకంటే చిన్నప్పటి కోయిలాగా ఎప్పుడు ఫైటర్ అట. ఫైటర్. ఇక మరి భయానికి సుట్ట పాడైపోను. సుట్ట కూడా కాల్చలేదు. ఇక పోగా మొత్తానికి అయితే ఇక చేరుకుండు మీ దాదా కొండారెడ్డిపల్లి చేరుకుండు. కనపడుతుంది ఆ బోర్డు. ఇదే ఇక పోదా లోపలికి పోదా. ఏం సంగతి అంత నిమ్మలేనా? దుకాణం బాగానే పెంచావుగా. ఎంత కోటి అమ్ముతున్నావు? బాంబో ఈ సమితి 100 పెట్టింది. నాకు కోసిన అయినాయా 100 రూపాయలు. వేరేకో నర్సే తాత కాడ కూడా 100 రూపాయలు తీసుకుంటావా? వామ్మో చిన్న సమితి ఏం కానట్టు అత్త గంజి పోస్తారో నాకు అంత అనుమానం పడుతుంది. రేవంతమే లేక అజగాడిదే ఉన్నట్టుంది దశ. అంతేనా? ఇక్కడ అంతా అజకారాలే ఉండు దశ. ఏపాడుతూనే ఉంది ముఖ్యమంత్రి ఊరు. ముఖ్యమంత్రి ఊరు ఏపాడుతూనే ఉందంటే పనులు తీస్తుంది మా మనవరాలు. ముఖ్యమంత్రి ఊరు ఏపాడు దూరం ఉంది? దగ్గరనే ఉంది. 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు ఉన్నది. ఇక మరి తాత ఎండల వాడు వచ్చి సొడలు పోతుంది. ముసలోడు షెడ్డో పడ్డో కాయ ఇస్తా తాగు తాత తిను తాత అంటలే సమితి. అమ్మో 100 రూపాయలు ఇయ్యి ఘోషణ లేవా? 100 రూపాయలు తే అంటుంది సమితి. గీసవండి సమితులు ఉంది ఇక్కడ. మొత్తానికి ఇక రేవంతమయ్య లేక నువ్వు కూడా అజ్జకారదానివే ఉన్నట్టు సమితి అంటే ఇక చిన్నగా ఏమనుకుందో ఏం కదో మళ్ళీ పిలిచి ఇచ్చింది. ఎట్టిచ్చి నేను దిచ్చినందుకు ఇచ్చిందా? నేను దిచ్చినందుగా ఇచ్చిందా? పాప ఎండకు కొల్లి నడిచింది అట్టరా నోరు ఎండిపోతుంది పాప ముసోడు అని ఇచ్చింది. అమ్మా ఇక చూసిర్రా ఏం చేయ మీ నర్సే తాత అంటే ఇక షెడ్డో పాటో మరి ఇక ముసలు ఆయన ఆతలు చెప్పే ముసలు ఆయన ఆకలి కొని దూపకొని ఉండేవని మళ్ళా లోపల ఆమెకు ప్రేమ పేగు బొర్రి మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది. అంతేనా? ఏహే ఇక నేనేమంటున్నా. చూస్తున్నారు ఇగో మా మనవాడు రేవంతమే చూడు రోడ్డు బొమ్మడి వేయించుకుంటుండో భలే పడుతుంది. నీ దండం పెడుతుంది. పెద్ద రోడ్డు పడ్డాడే పడుతుంది. కొత్తగా ముద్దుగా తయారు చేసుకుంటుండగా రోడ్డు కూడా. ఇక పోదాం లోపలికి పోదాం. ఊరు సంవత్సరమే. ఓ పిల్ల వేరేకో మగోడు ఆస్తలేడే. చిన్నగా మెల్లగా వచ్చిండే మీ నర్సే తాత. అయ్యా అనుకున్నా ఇగోదే కనపడుతున్న ఆదుల్లో ఓ పిల్లగా మంచిగా పట్టేసా. రంగమ్మ నిలయం రంగమ్మ ఎవరనుకుంటుర్రో? రేవంతమయ్య నాయనమ్మ. ఇక వాళ్ళ అయ్య పేరు నరసింహారెడ్డి, వాళ్ళ అమ్మ పేరు రామచంద్రమ్మ, ఇక వాళ్ళ అన్న పెద్దన్న పేరు భూపాల్ రెడ్డి, రెండో గాయన పేరు కృష్ణారెడ్డి, మూడో గాయన పేరు తిరుపతి రెడ్డి, నాలుగో గాయన రేవంతం రెడ్డి, ఇక ఐదో గాయన జగదీశ్వర్ రెడ్డి, ఆరో గాయనేమో కొండల రెడ్డి, ఏడో గాయన చిన్నకృష్ణారెడ్డి. మొత్తానికి రేవంతమయ్య పుట్టి పెరిగిన మాతృభూమి మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు. ఇక ఇండ్ల పూట తగులుతా. మరి ఏం చెప్తారు జనాలు ఎట్టెట్టే సంగతి. మరి పెద్ద మనిషి రేవంతం సార్ ముఖ్యమంత్రి అయిపోయినాక ఇటు మొఖాన వస్తుండా మళ్ళీ చూస్తలేడా? మరి షెడ్డో పడ్డో ఎంతసేపు చెప్పు. మరి కన్నతల్లి దాంటిది ఉన్న ఊరు కాబట్టి ఇక మరి పెద్ద మనిషి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి జర్రంతా ఏమన్నా ఇక గదే ఉన్నమాట ఏంది గదే. ఇక గాడికే పోతా గాలిని అడుగుతా ఏమంటారో చూస్తూనే ఉంటుంది మన ఏం నేను. ఇక మరి కోళ్ళగా కలిసింది కొండారెడ్డిపల్లి కోళ్ళగా కలిసింది. మరి ఈ కోళ్ళగా ఏం చెప్పబోతుంది ఏంది ఏం కదా చెప్పు. ఎట్టేట సంగతి ఏంది ఎట్టేట ఉంది కొండారెడ్డిపల్లి సంసారం? కొండారెడ్డిపల్లి అంతా బాగానే ఉంది. అంతేనా? ఇక మరి ఇంకేంది పెద్ద మనిషి మీ ఊరు పెద్ద మనిషి ఆ ముగ్గుదారా రాష్ట్రానికి.
పైసలు బాగానే పంపిస్తుండే ఊరుకో. ఇంక వచ్చేటివి వస్తూనే ఉన్నాయి, ఏవేమో ఆపలేదు. అయితే మొత్తం బాట కూడా బొమ్మాట చేస్తుండగా, మొత్తం పెద్ద పెద్ద రోడ్ వేస్తుండు. రోడ్ కూడా డబల్ రోడ్ అవుతుంది, 4-way రోడ్ సెంటర్. ఇప్పుడు పెద్ద మనిషి రేవంత్ గద్దె నెక్కినాక ఇప్పుడు ఏడాది కాలంలో ఏమేం చేసిండు ఊరుకు ఇప్పుడు 4-way రోడ్ వచ్చింది, సోలారు మోడల్ గ్రామ పంచాయతీగా ఇది కాబోతుంది. ఇంకో సంవత్సరం లోపల పూర్తిగా అయిపోతుంది. అమ్మా మోడల్ గ్రామ పంచాయతీ అంటే రాష్ట్రంలోనే లేకుండా అవుతుంది, అట్లా అవుతుంది. మరి ఇప్పుడు ఇంటికి తాళం వేసిపోయారు, ఏడగుంటారు అందరూ. వాళ్ళు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కడనే ఉంటారు, వాళ్ళ వదినే ఉంటుంది, ఇన్నే ఉంటారు, తాళం ఏం పెట్టారు, ఉంటారు లోపలనే ఉంటారు. ఇంకా మరి ఎట్ట సంగతి, ఏమి నడుస్తుంది కొండారెడ్డిపల్లి ఎలా సంసారము? ఇక మరి ఆయన రేవంతమయ్య నీకు ఏం కావాలి? మాకు విలేజ్ ఆయన ఆల్రెడీ మేము బీసీ. ఊరికి ఎవరైతే వరుసలు ఉంటాయి ఇక్కడ ఊరికి ఊర్లో, అదే పట్నమా? మేము ఇంకా పిలుచుకుంటూనే ఉంటాం, పటేల్ అది ఇది అని పిలిచేసినప్పటి నుంచి. ఇప్పుడు ఏం రా పర్వతాలు అది ఇది అనేది. నేను ఇంత ముందు కూడా మాది ఎక్స్ సర్పంచే ఉన్నాం. మరి ఇప్పుడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినాక మందలిస్తుండా ఇక ఆడంగిడంగా? మొన్న ఈడంగా శ్రీశైలం అది కొయ్యి వస్తుంటే కూడా ఆ రోడ్డు వినని వాడితే ఆపి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకని సార్ అనిపిస్తుంది మనిషి కొండారెడ్డిపల్లి ఏ వ్యక్తి కనిపడ్డా మందలిస్తాడు ఆయన. మర్చిపోయాడు ఆ ఊరిని, ఆయనకి ఏదకి వచ్చిపోతుండా? మర్చిపోడు, ఎప్పటికి మర్చిపోడు కూడా. అంతేలే, ఇప్పుడే కాదు అప్పటి నుంచి అయినా కానీ ఏది ఉన్నా కానీ గుడి కూడా పాత గుడి ఉండే, ప్రత్యేకంగా ఆయన అయినందుకు ఆయన సొంత డబ్బులతోటి గుడి నిర్మాణం చేస్తున్నాడు. గుడి కూడా కట్టిస్తుండట. ఒక చూడు ఓపిరగా అది అటు కొట్టు షెడ్డో పాట దాని మీద పేరు భూపాల్ రెడ్డి జ్ఞాపకార్థం అని, ఇక వాళ్ళ పెద్దన్న పేరు మీద జ్ఞాపకార్థంగా గుడి కూడా కట్టిస్తుండు ఊరుకు. ఇక మరి ఈ ఊళ్ళో పుట్టినందుకు, ఈ ఊళ్ళో పెరిగినందుకు, షెడ్డో పాటో ఈ ఊరు గాలి పీల్చుకొని బతికి ఇదైనందుకు ఇక ఊరు రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా పెద్ద మనిషి. ఏం గుడి అది? ఆంజనేయ స్వామి కూడా. ఇక ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉండాలి కాబట్టి షెడ్డకు పట్టకు గుడి కూడా మంచిగా కడుతుండు. మీదే ఊరు పిల్ల? ఊరి ఎక్కువ ఈ ఊరి మోగోని వేరా? ఏం పేరు నీ పేరు? ఓ మల్లేష్. మీ ఇంటి పేరు ఏంది? బత్తుల మల్లేష్. ఏం చేస్తాడు బత్తుల మల్లేష్? నేను కాపురమే చేసుకుంటున్నా. ఉందా భూజాగా? మరి ఏం సంగతి? మరి రేవంతమయ్య ముఖ్యమంత్రి అయినాక ఊరు ఎట్ట ఉంది? రూపురేఖలు ఎవరైనా మారినాయా? రూపురేఖలు అన్నీ మారినాయి, మా ఊరి రూపురేఖలు అన్నీ మారినాయి. ఎట్ట రూపురేఖలు మొత్తం ఏం తీసుకొచ్చిండు? ఏం తీసుకొచ్చిండు? అన్నీ తీసుకొచ్చిండు. మా దానికైతే అన్ని పనులు మంచిగానే నడుస్తున్నాయి, మాకైతే అన్ని మంచిగానే నడుస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసేది రేవంతం సారు? చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సంగతి మనకైతే తెలియదు. ఊరు కోగాగా షెడో ఫోటో ఏదున్నా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళు హైదరాబాద్ ఉంటే మనం ఉంటే అన్ని ఇప్పుడు వచ్చినా కానీ మంచి పనులే చేసిండు ఆయన, మాకైతే మంచి పనులే చేసిండు. అయితే ఆయన ఫస్ట్ జడ్పీటీసీ అయ్యిండట, అప్పుడు కూడా పట్నంలో ఉండ, ఇక్కడ లేడా? జడ్పీటీసీ మాకేం కదా, అక్కడ జడ్పీటీసీ మాకేం కాలేదు. ఇక్కడ మన కొడంగల్ ఎక్కడైనా కానీ ఊరైతే ఈ ఊరేగా. ఊరైతే ఊరే ఫస్ట్ నుంచి అయితే మాకు అన్ని మంచిగానే వచ్చిందంటే అందరు ప్రతి మనిషిని కలుసుకునేది, అందరితో నిమ్మలంగానే మాట్లాడేది, వీళ్ళతో ఏంటని అది లేకుండా అంతా నిమ్మలంగానే ఆయన వచ్చిందంటే అందరికీ కలపడగానే ఉండేది. అప్పటి నుంచి అయినా ఉంది, ఇప్పటి నుంచి కూడా ఉంది. ఏమని పిలుస్తావు ముఖ్యమంత్రిని? సార్ అనే పిలుస్తా. చిన్నగా ఉన్నప్పుడు కూడా అయితే పిలిచినావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా సార్ అనే పిలిచాం, ఇప్పుడు సార్ అనే పిలుస్తాం. అమ్మో ఈ కోళ్ళగా ఏమో నాకైతే అనుమానం కొడుతుంది. అనుమానం లేదు, మనసు పూర్తి చెప్తున్నాను. అనుమానం అనే ఆలోచన లేదు. ఆయన వచ్చిన అనుకుంటే 10 మంది జాతర వచ్చిన అనుకుంటే పండుగ అనేది ఉండేది. ఎవరిని ఇచ్చిన చూపలేకపోయింది అప్పటి నుంచి అయినా కానీ. ఈమెవరు? మా భార్య. ఓ అమ్మా, ఏం పేరమ్మా? ఎట్ట అనిపిస్తుంది మరి మీ ఊరైన ముఖ్యమంత్రి మరి షెడ్డో పాటో వరకు? ఇక తెలంగాణ పైసలు బాగానే షెడ్డో పాటో ఇక్కడ మంచిగా సజెస్తున్నట్టుగా ఊరు కోసం. అంతేనా? మరి ఎట్టా ఇప్పుడు ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి మరి మంచిగా కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటారు? గుసగుస ఏమనుకుంటారు? మంచిగానే అవుతుంది, మన ఊరు మంచిగా అవుతుంది, మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం. మన ఊరు మంచిగా అవుతుంది, మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం. అమ్మని సామి రంగా, ఇక మన దరిద్రమే ఎడవాసిపోతుంది అనుకుంటారు ఇక అనుకుంటున్నాం, మేమైతే అనుకుంటున్నాం. అంతేనా? మాకు అన్ని ఇంకా మంచిగానే అవుతాయి అనుకుంటున్నాం మేము. అంతేనా?
అయ్యో అలా చూడు కొండంత ధైర్యం వచ్చింది నాకు 3 కొడుకులు ఉండ్రు, 3కి 3 ఇండ్లు ఇస్తాడో ఏమో మంచిగా అని మేము సంతోషపడుతున్నాం. అమ్మని సామి రంగా చూసిరా ఆశ చెప్తానే ఉన్నాడు. మరి రాష్ట్రానికి ఆ ముగ్గుదారి మా మనిషే కాబట్టి మేము అనుకున్నాయి అని అయితే అన్నట్టుగా వాళ్ళకు ధీమా అంతేనా? నేను బల్లె కూడా అంగొంత నాకు కూడా అవుతుందా అని ఇంకా నేను అట్లని పోతానే ఉన్నా పడకున్నా బల్లెకు ఉండనీక. మాకెట్లా చేస్తాడు, ఎవరికి చేయకుండా మా ఊరోళ్ళకైతే చేస్తాడు, మాకు చేస్తాడు. ఓ దేవుడా, ఓ అమ్మ ఇక చూడు నీ కథ ఎట్ట ఉందో. ఇక మరి లోపలికి పోదాం, ఇంకా లోపలి కూడా మరి ఏమంటారు ఏంది ఏం కథ జనాలు జరా నేను ఇలా చెప్తా మీరు చూస్తూనే పెళ్ళికి తయారవుతున్నావా ఏంది? మంచిగా జోరుదారుగా తయారైన మనిషి. అది ఏం చేస్తావు? నేను బంగారం పని చేస్తా. చిన్నప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం మంచిగా సక్సెస్ చేస్తుండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. చిన్నప్పుడు బంగారం పని మేమే చేసేది వాళ్ళకు. నేను రేవంత్ రెడ్డి తల్లికి మెట్టెలు కూడా చేసిన. అమ్మా జరా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా ఆ సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టే? రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా. అది నేను మర్చిపోతున్నా, అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, నిజమేనా? అట్లా అని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు. మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, ఆడోళ్ళు అంటే ఆడ దూరం ఉండేదాట, నిజమేనా? చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది. క్రమశిక్షణతోటి పైకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్లకు బంగారు నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని బాగుంది. ఇప్పుడు నువ్వు ఇన్ని క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతాడా ఎట్టా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమే నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. ఏదో వరపతి కాడ మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా మొగోని? ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి. ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికైతే రేవంతమయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటు కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఏ ఊరి పియా? ఓహో ఇక చూసినావే, నువ్వే అంటే నువ్వే ఈ మా తీటై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే నువ్వే మాట ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అంటే వరకు నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉంది బాగోతాము. చెప్పియా, నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పని సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా, లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో సరఫరా చేస్తుండా? పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అనమాట. అట్లా పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అనమాట. అట్లా చేస్తున్నా, అట్లా ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ చూడదు. పైగా మొత్తం కొండారెడ్డి పనికి అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు. అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. అంతేనా? వేసారా గిటపోతే ఏం కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్కూరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుగా మొత్తం వ్యవహారము. జోరుదారు మరి ఎట్లుంటుంది అనుకున్నా. మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బంజాయ్ బాయా? పొలమా? పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడవటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూజా ఎవరు చేస్తుర్రు? ఎవరా ఇట్లే ఊళ్ళో అలాకి ఇలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు.
అయితే ఇంకా బాగానే ఉంది భూమిజాగా ఉంది. బాగానే ఉంది. ఆహా. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నాడా వ్యవసాయం చేసిండా? ఇంకేమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. అంటే మీ అయ్య గిట్ల అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. గట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. అమ్మని సావిరంగా. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా, అందరు హైదరాబాద్లో ఉంటున్నారటగా? ఇంకా వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు. ఇంకా వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఇంకా ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అటనా? ఇంకా ఎట్ట ఉంది ఎంత యాపాటు ఉంటుంది ఈడ ఓటింగ్ కొండారెడ్డిపల్లిలో? ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు, ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది. అమ్మా చూడపో, రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సావి రంగు మొత్తం మధ్యలో ఉందిగా, మొత్తం దుమ్మే ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. మా కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతో మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఊరికి. పౌరుషంగా ఎవరంటుంది ఊరు? పౌరుషంగా రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరోళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది. కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళా అట్లా ఇట్లా మరి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా? ఎవరా? బాగానే చదివినా. వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరు నీ కథ నీ కార్ఖానా నువ్వు అంటే ఈ ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావా? అంతమంది ఏమన్నావు? అంతకుముందు రేవంత్ అన్ననే. అంతకుముందు రేవంత్ అన్న, అందరికి అన్ననే ఆయన. రేవంత్ అన్న అనేది ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావు. ఇంకా సార్ ఇంకా ఉంటది కదా. ఎందుకంటే ఇక మరి షెడ్డో పాటు ఆయన పదవి కన్నా ఇల్లు ఇయ్యాలి అనేది అంతేనా? ఇంటి పేరు కూడా కావాలా? మరి నర్సే తాత అన్ని అడుగుతాడు, ఇచ్చులు కచ్చకాయలు కావాలి నాకు. చుట్టూ పని చేస్తున్నావే పాడ ఏ గిట్ల గిన్ని ఇచ్చంత్రాలు అనుల్లా అమ్మా, గిన్ని ఇచ్చంత్రాలు ఇప్పాలకాలు ఉన్నాయి కాబట్టి కథ గిట్ట పోతుంది కొండారెడ్డిపల్లి కథ. ఇంటి పేరు చెప్తా నేనేమన్నా మీకు గుజకపోతున్నా? మీ ఇంటి పేరు పోయినావు ఏ ఊరు అని మందలు ఇచ్చినావు. సరే రాములు నీ పేరు చెప్పకుండా చెప్పబోతుంది. మరి రాములు ఏం పని చేస్తాడు కొండారెడ్డిపల్లి? కూలినాలు పోతా. ఎట్లా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీ ఊరు బాగోతాం ఎట్టుంది? అన్ని కట్టించాడు, మా రోడ్ వేస్తాడు, అంతా బాగానే ఉంది మా ఊరికి. అంతేనా? మొత్తానికైతే కొండారెడ్డిపల్లి రూపురేఖలు మారబోతున్నాయి అంటావు. ముఖ్యమంత్రి ఊరంటే ఊరేగా. అబ్బా కోడి పుంజులు కూడా బాగానే ఉన్నాయిగా ఈ ఊళ్ళే. మరి కోస్తావా? నర్సయ్య దాదా కుత్తదేనా? అంతేనా? ఏం సంగతి? ఏం పేరు నీ పేరు? నా పేరు ఎంకమ్మ. ఎటువా మరి మీ ముఖ్యమంత్రి? ఎందుకు పోతాడు? ఆడనే ఉండడు హైదరాబాద్. ఏం కావాలి నీకు రేవంత్? ఏం కావాలన్నా రెడ్డి మేమేమో మాదిగొల్లాము. ఎట్లయితే ఇప్పుడు ఆ పేర్లు వర్షాలు వెళ్ళి పిలుచుకోరా ఎట్లా? నేనైతే మనవాడే అంట.
అవునా మరి నువ్వు మనవాడు అంటే నేను మనవాడు మీరేమంటే ఓ చిన్నగా ఉన్నప్పుడు నీ దండం పెట్టి తాత 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 ఊరికొచ్చి నా భుజాలు ఎక్కి మీద కూర్చొని పిప్పర పెట్టి గోరించేదాకా నన్ను వదిలిపెట్టకపోయేది నేను ఎందుకంటే గొర్ర కొట్టుకొని అంతా తిరిగిపోయినాను అయితే అవునా ఆ, ఎవరు మీది మాది అక్కడ నల్లగొండ అయితే ఇక పట్నంలో ఉంటున్నాను నేను కూడా అవునా నేను ఆ లాకిలు వస్తాయా ఆహా, అట్టనా మా మంచోడేనా పెద్ద మనిషి మంచివాడే అంతేనా మంచివాడే మరి పండుగకు పబ్బకు షర్టకు పడకు వచ్చినప్పుడు ఏమైనా పదో పరకు సాయం చేసిపోతాడా ఇచ్చిపోతాడు వ్యాపారం ఇస్తాడు ఇస్తాడు 2000 1000 ఇస్తా ఇచ్చిపోతాడు ఇస్తాడు 2000 1000 ఇస్తా ఇచ్చిపోతాడు అమ్మా అవును మరి ఓ స్వామితే 2,000 తీసుకుంటున్నావా అంటే అయ్యా నువ్వు ఎందుకు అట్లా అంటావు మరి ఎందుకు ఇయ్యాడు మరి 2,000 రూపాయలు నీకు ఇచ్చిపోతే మరి ఆ ఇంటి సంవత్సరం పెట్టాలా అయ్యో వెళ్ళకుంటే ఎట్లా ఎందుకు మరి నేను పని చేస్తలేనా ఎట్లా అట్టనా అవును అయితే మరి. నువ్వు పని చేస్తే నువ్వు పుణ్యాలు చేస్తున్నావా నెలకు ఎంత ఇస్తుండు ఇంకెంత 20000 ఇస్తాడు సంవత్సరానికి ఆహా, సంవత్సరానికి 20,000 ఇస్తాడు మళ్ళీ పండుగ పాపం పోతే షెడ్డో పడ్డో ఇచ్చిపోతాడు మొత్తానికి అయితే మరి ఇప్పుడు ఎట్లా మంచిగా అనిపిస్తుందా ముఖ్యమంత్రి అయినాక మంచిగానే ఉంది మరి మా ఊరికైతే మంచిగానే ఉంది ఇంకా అందరూ ఏం తిడుతుండ్రో ఏందో తెలియదు కానీ మాకైతే మంచిగానే అనిపిస్తుంది మా రెడ్డి అంతేనా అవును ఇక్కడ పథకాలు గితకాలు అన్నీ అన్ని మంచిగానే ఉన్నాయి మాకు మొత్తానికి మొత్తం మోగుతుంది మోగదు ఎందుకు మోగదు మరి సీఎం అంటే మొత్తం మోగక మరి ఏం చేస్తుంది గొల్లరా గొల్లరా ఓహో ఇది గొర్రగాసే కోజాగా ఎట్టట్టున్నాయి గొర్రు అప్పుడు ఇచ్చిండు ఆకి పెద్ద మనిషికి వేసినావే గొర్రు ఇచ్చిండు మరి ఇప్పుడు రేవంతమే వచ్చినాక చెడ్డో పడ్డ ఏమైనా సాయం అందిందా ఇంకా ఆయన చేస్తూనే ఉండు ఇంకా ఆయన చేస్తూనే ఉండు చేస్తుండా ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి పటేల్ కావాలి అట్టనా అమ్మని సాహిరంగా ఇది చిన్న సన్నది కాదు కూలిలకు నేల కూర్చుడిది అమ్మో మెల్లగా చెప్తుంది ముచ్చట ఈ గడిచిన ముసలం ఏం చెప్తుందో మరి ఇప్పుడు కరువు చూస్తీవి కాలం చూస్తీవి మరి పెద్ద మనిషి రేవంతమయ్యని ఆ నాట్సాలు చూసుకుంటూ వస్తున్నావు ఎట్ట చేసిండు ఏంది అప్పుడు ఆయన ఏం పని చేసిండు బాగానే చేస్తుంది ఇప్పుడే మంచిగా చేస్తుంది ఆయన అంతేనా ఏం కావాలి నీకు రేవంతం ఏందవుతాడు పటేలు మేము గొల్లోళ్ళం గొల్లోళ్ళు అయితే ఏంది గౌనోళ్ళు అయితే ఏంది ఎవరైతే ఏంది చిన్నగున్నప్పుడు ఏమని పిలిచినావు సమితి చిన్నగున్నప్పుడు ఏమని పిలిచినావు చెప్పరా సమితి నువ్వు అమ్మో చెప్పదు ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యింది కదా మళ్ళీ ఏ రంగు వస్తాడు చిన్నప్పుడు అయినా పటేళ్ళు అని అనుకుంటా పోయినా ఏమని పిలిచినావు చెప్పు సమితి అంటే నీకేం చెప్పు నేను చిన్నప్పుడు గట్ట చెప్పరాదు మరి ఇంకేం చెప్పు సరే మొత్తానికైతే ఇక మరి చెడ్డో పాటు కొండారెడ్డిపల్లి ఏమైనా రూపురేఖలు ఏమైనా మారుతున్నాడు అనిపిస్తుందా బాగానే ఉంది అంతేనా అది ఏమో కానీ మీ ఇండ్ల మీద ఏమో నల్లగా అవుపడుతున్నాయి ఏంటి అయ్యి గవే కనబడుతున్నాయి ఏంటి అయ్యి ఏమో ఏంటి మాకు రాదు ఏం చేస్తుంది చదువు వస్తుందా నాకు నీకంటే చదువు వస్తాయి వచ్చినావు ఏం పేరు పిరా కొండలు నా పేరు నీ పేరు కొండలా కొండలు ఏం పని చేస్తాడు మగోడు వ్యవసాయమే వ్యవసాయం చేస్తున్నావా వీరికి నౌకరు రాలేదా నౌకరుగా వేయలే అప్పుడు చదువుకోలే చదవలేదా చదివిన ఇంటర్ వరకు చేసినా కానీ ఇంకా మా నాయన అనిపోతే లగన్ చేసుకున్నావా మరి అన్నీ అయిపోయినాయి పిల్లలు కూడా వామ్మో మరి ఇంకా ఉంటుంది ఎంతమంది పుట్టించినావు ఒక కొడుకో బిడ్డ ఇంకేం సాధ్యం ఇక ఎందుకంటే తాత ఇక ఇప్పుడు ఇక పెద్దగా ఉన్నా సాధలేము ఏదలేము అంతేనా కాదా వామ్మో ఎందుకంటే కొండారెడ్డిపల్లిలో వామ్మో పౌరుషం కలదట ఈ ఊరు నిజమేనా అంతే మరి అంతేనా మాట చెప్తాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక రేవంతం చెడ్డో పాట ఊరికి ఏమన్నా అక్కడికి వస్తుండా ఇక ఊరికి బాగానే చేస్తున్నాడు ఏం చేస్తుండు ఏది రోడ్డు కనిపిస్తలేదా నీకు వస్తుంటే ఇది ఆయన వచ్చేదాకా చేసిండా ఇది కాదు అక్కడ నుంచి ఇది ఇంకా స్టార్టే కాలే ఊర్లో ఊర్లో స్టార్టే కాలే గేట్కి వెళ్ళి అవుతుంది కాదు పిల్లగా మరి పెద్ద రోడ్లు వేయించుకుంటారు మరి మా భూములు ఎక్కడ పోవాలి మా జాగాలు ఎక్కడ పోవాలి మా ఊర్లు ఎక్కడ కావాలి ఎవరికి మా ఏమైనా పని పెడుతున్నారు మీ ఊరే వేయించుకుంటారు అన్నీ మరి అవుతుంది అంత అవుతుంది చిన్నగా అంత అవుతుంది ఆయన వచ్చిందే మొన్న సంవత్సరం అవుతుంది అంతే చేస్తాడు టైం ఈ సంక్షేమ పథకాల కథ ఏంది ఎట్టడి సంగతి మరి రైతు భరోసా ఏంది రుణమాఫీ ఏంది చెడ్డో పాటు అంతా అయిందా మీ ఊళ్ళే అయితేనే ఉన్నాయి ఎందుకైతే లేవు చిన్నగా ఇప్పుడే అది కోలుకుంటున్నాడు అప్పుల పాలు వేసిండు కేసీఆర్ బయట పడాలి కదా ఈ రామసక్కని మొగోడే ఉన్నట్టుండే అప్పుడపాల కాదు పిల్ల అప్పు ఉందా అని తెలియదా ఈ మీ పటేల్కు అరే అల్లకు మనకు పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది ఎంత అయింది ఏందనేది ఆయన కూడా వచ్చినాక తెలుస్తుంది అప్పుడే ఉరుకులాడితే కాదు కదా 1 year అవుతుంది సంవత్సరం అయింది ఇంకా 4 సంవత్సరాలు ఉంది చిన్నగా చేస్తాడు ఏమంటుండు మరి ముఖ్యమంత్రి మాట అంటే మాటే చేస్తాడు
మాట అంటే మాటే చేస్తాడు. అంతేలే అనాసందైనా కావిలు కలవాడు అంటావు మాటకు. ఇక ఈ ఊరే అంత మాట ఇచ్చిందంటే తప్పరు. ఇక అది ఏంది కానీ చేస్తాడు. టైం పడుతుంది. ఈ కొండారెడ్డి పల్లె అంటే ఇప్పుడు ఈ కొండారెడ్డి పల్లె అనేది ఎట్లా వచ్చింది ఈ ఊరికి పేరు? ఇక ఊరికి పేరు అంటే ఇక అప్పుడు మేము చూసినాం, మేము పిల్లలము. నువ్వు అడగలేదా మగవాడివి పెద్ద మనుషులా? ఎవరిని? మీ అయ్యోనో మీ తాతనో అడగలేదా? మా తాత ముత్తాతలకి వెళ్ళి అదే పేరుంది, అదే నడుస్తుంది. ఆహా. మరి ఇప్పుడు రాంగ పోంగా ఏంది ఏం కథ ఎట సంగతి? మరి ముఖ్యమంత్రి అయినాక మనిషి ఏమైనా మారిపోయిందా? మళ్ళీ చూస్తలేడా? చూస్తుండా? అన్నీ వస్తూనే ఉన్నాడు. మన దసరాకు రాలే, దసరాకు వచ్చిండు. అసలు ఎప్పటి ఖర్చు పెట్టిపోయింది వచ్చి? ఇక చేస్తాడు. ఇప్పుడు గుడి కట్టించి సోలార్లు వేయించిండు, రోడ్డు వేపిస్తుండు, ఆర్మీ జవాన్ యాదేది అది కట్టించిండు, గ్రంథాలయం కట్టించిండు, మాకు పాల సెంటర్ అదేది మన పశువుల దవాఖానా కట్టించిండు, గ్రామ పంచాయతీ కట్టించిండు, 150 కోట్లు శాంక్షన్ చేసిండు ఊరికి. ఇంకా చేస్తాడు. గజ్వేల్ కేసీఆర్ చేసుకోలేదా? మరి మాకు మా సీఎం మాకు చేయొద్దా? అరే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టాలి? బాడీ గూడి షెడ్డది పడ్డది. ఏం పని చేస్తావు? పాలగుత్తుల పని చేస్తా. కొండారెడ్డి పెళ్ళి నాది. అటనా? కొండారెడ్డిపల్లినా? ఏమంటుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? మంచిగానే చేసిండు మాకు. అంతేనా? ఏం చేసిండు? సోలార్ తెచ్చిండు. సోలార్ తో ఏం ఉపయోగం అవుతుంది? మాకు మంచిగానే ఉండదు ఇప్పుడు. అంతా సోలార్ తో ఏం తయారైతుంది అంటున్నా? ఏ తయారైదు ముందల వ్యాపారం మా ముఖ్యమంత్రి మాకు చేసిండు కదా. ఏమేం చేసిండు? ఇంకా ఏమేం చేస్తాడు? రోడ్ వేసే ముఖ్యమంత్రి ఊరు అయినప్పుడు అన్ని పనులు చేస్తాడు. అంటావు పిల్ల పుట్టినప్పుడే కుల్ల కావాలంటే వస్తుందా? వస్తుందా? పథకాలు ఎక్కడెక్కడ ఏంది బండది ఉరుకులో ఆడొద్దు. పొద్దుకుతుందా? ఉరుకులు అంటే పొద్దుకుతుందా? పొద్దు ఎక్కడ కుతాడా? గట్టు కుక్కుతాడు. మరి పొద్దుకినంతలో తెల్లారుకోవాలి. అట్లా కాలు చాపినా గొంగడు ఉంటుంది. నువ్వు చెప్పు. లస్మాలు మరి ఇప్పుడు మీ ఊరోళ్ళు అజ్జకారోళ్ళట రేవంతమయ్య లెక్క అని కొంతమందికి ఉండొచ్చు. మేము అజ్జకారులమే మీకు చెప్పినామా? మేము మా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు అయ్యిండు. మా ముఖ్యమంత్రి మాకు ఒకసారి చేయలేదు. ఇప్పుడు మీ రేవంతం లెక్కనే ఉన్నాయా గుణాలు? ఎవరు అంటే అంత అజకారులటగా? అజ్జకారులు అయినా కాకపోయినా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి. నిన్నమని వచ్చిన వాళ్ళకే బాగా నిన్నమని వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఎటువంటి సంగతి? మరి మీ ఊరాయన ముఖ్యమంత్రి ఆయే ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది? ఏమనుకుంటారు? ఏంటి గాముచ్చటే? ముఖ్యమంత్రి అయినాక షెడో పడో జర మంచిగా జర ఇస్తుంటారా? అది అటవున్నాయి మంచిగా చేస్తుండు మొత్తం. అంతేనా? ఏమేం చేస్తుండు? రోడ్ వేస్తుండు, ఫస్ట్ హాస్పిటల్ కట్టించిండు, మంచిగా చేస్తుండు. సోలార్ వచ్చింది, అన్ని బాగా. చదువుకున్న పోరగాళ్ళకి ఏమైనా ఫాయిదా అవుతుంది? ఆగుతుందేనా? ఆయన ఇప్పుడిప్పుడే వచ్చిండు, చదువుకోవాలి కదా మొత్తం. మంచిగా ఉండ ఆయన కూడా చూసుకోవాలి అన్ని దిక్కులా. వస్తాడా ఆయనకి ఊళ్ళకి? వస్తాడా దసరా పండగ కలిసినా మరి మన పండగకు? మాకు చిన్న పాపలు ఉండ్రు, నేను వెళ్ళి వచ్చిన. చాలా మంది ఉన్నారు. అట్టనా? ఇక్కడ పోదా ఇంకా సమితి చూడు. ఈడంగా వస్తుంది ఆడంగా పోతుంది, ఈడంగా వస్తుంది ఆడంగా పోతుంది, చూస్తుంది పోయి మళ్ళీ త్వరలో ఉంటుంది. ఓ నీ దండం పెడితే. లక్ష్మమ్మ ఇంటి పేరు ఏం పేరు? ఏ ఊరు? ఈ ఊరే అని చెప్పి కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లినా? ఎట్టుంది మరి కొండారెడ్డిపల్లి సంసారం? అంతా బాగానే ఉంది. అంతేనా? మరి చిన్నగున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం పని చేసేది? ఇరికేనా నీకు? నాకు ఎరకలేదు. కొండారెడ్డిపల్లి కాటుంది దేశ అబద్ధం ఆడుతున్నావా? ఎట్లా? లేము ఇన్ని రోజులు హైదరాబాద్లో పోయినా ఉన్నాం, బతకనీకి పోయి. పట్నంలో ఉన్నావు? మరి ఆయన కూడా పట్నంలో ఉండటగా? ఉండాడు జూప్లేస్లో. అంతేనా? వ్యవసాయం చేసిండా పెద్ద మనిషి? చాలా రోజులు అయింది హైదరాబాద్ పోయినాక. వ్యవసాయం చేసిన సంగతి తెలియదు. కానీ పటేల్ అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఉందా ఊళ్ళో మంచి పేరు పలుకుబడి పచారు ఉందా? ఉత్తదేనా? ఎందుకు లేదు, బాగానే ఉంది. అంతేనా? సీఎం అయితే మా ఊరికి పేరు ఎందుకు ఉండదు, పలుకుబడి ఎందుకు ఉండదు? అమ్మని స్వామి రంగా మొత్తం మోగుతుందంట. మోగుతుంది. ఈ మధ్యలో మోతే ముందు మరి ఈ మధ్యలో మోతేనా ఏమైనా ఊరికి ఏమైనా చేస్తుండా? సోలార్ చేసిండు,
ఇండ్లు చేస్తాడంట ఆ, ఇంకా చేయలేదు చేస్తాడంట ఇంకా చేస్తాడట చేస్తాడంట ఇంకా కూడా సంగతి మరి మరి ఇప్పుడు రేవంత్ అయ్య ముఖ్యమంత్రి అయినాక ఎట్ట ఉంది ఏంది ఏం కథ ఎట్లా ఉంది మంచిగానే చేస్తుండు మాకైతే మా ఊళ్ళో మంచిగానే చేస్తుండు ఆ, ఆయన కేసీఆర్ ఉండి మాకు ఏంది చేసిపోలే ఆయన కేసీఆర్ ఉండి మాకు ఏంది చేసిపోలే మా ఇంటి ముందు వాళ్ళ తమ్మ ఉందిరా నాయన జర తీరా నాయన అని ఆయన లాలేమడు వాడితే ఒక్కనాడు తీయలే దాన్ని పట్టించుకోలే మా ఇంట్లోకి పోకుండా ఉంది ఆ తమ్మం ఇప్పుడు తీసేస్తారు సార్ వచ్చినాక అంతేనా ఆ. ఆ. మంచిగా మరి ఉన్న పైసలు గుంజుకొచ్చి మీ ఊరినే పెడుతుండు మరి మా మరి కతి మరి ఇప్పుడు నా సొంటల ఊర్లో ఏం కావాలి గసొంటల ఊర్లో ఏం కావాలి మొత్తం అన్ని తీసుకొచ్చి ఈయనే పెడుతుండా ఎట్లా ఏంది పెడుతుండు మా ఊళ్ళో ఏంది చేస్తుండు ఏంది పెడతలేడు మా ఊళ్ళో రోడ్డు పెద్దగా చేస్తుండు యాక్సిడెంట్లు కాకుండా పెద్దగా చేస్తుండు సోలారే చేసిండు కదా ఒకటే ఇంకా ఏంది చేసిండు సోలార్ తోటి కరెంటు అంతా ఉత్తానే అవుతుందా కదా ఇంకా ఉత్తగానే అంటే ఇప్పుడు ఇంకా ఓకే కాలేదు అది ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు ఇంకెప్పుడు ఇస్తాడో మరి ఎట్ట ఉంది మరి ఏంది మరి మీ ఊరు ఆయన ముఖ్యమంత్రి అయినాక మీకు ఏమనిపిస్తుంది పానం మాకు ఏమనిపిస్తుంది మాకు బాగానే ఉంది మాకు చాలా సంతోషం ఉంది అంటే చూసుకొని మురువా చెప్పుకొని ఏడు అన్నట్టుందా ఎట్లా అట్లా ఎందుకు ఉంటుంది ఆ, అట్లేం ఉండదు అవుతుందా పని మీరు చూస్తే తెలుస్తలేదా మీరు ఇప్పుడు ఊరు మొత్తం తిరుగుతూనే ఊరు కదా ఆ. ఇప్పుడు ఆయన వచ్చినాక ఏం పని చేసాడు ఇప్పుడు మీరు చూస్తూనే ఊరు అండర్ డ్రైనేజ్ నడుస్తూనే ఉంది ఇంటింటికి సోలార్ ఉంది గ్రంథాలయం ఇక్కడనే ఉంది ఒకటి హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ ఉంది పాలబోతు కొత్తది పెద్ద చేస్తారు అన్నీ డెవలప్మెంట్ మా ఊరికి ఇంకా పుష్కలంగా 100 ఏళ్ళల్లో కావాల్సిన డెవలప్మెంట్ ఒకటే సంవత్సరంలో అయిపోతుంది ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి 100 ఏళ్ళల్లో కావాల్సిన డెవలప్మెంట్ ఒకటే సంవత్సరంలో అయిపోతుంది ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి ఏ డెవలప్మెంట్ ఇంకేం చేసుకోవాలి ఇక అది మా అదృష్టం అనుకోవాలి ఇక మేము. మరి ఇప్పుడు పెద్ద మనిషి పట్నాలు ఉంటుండే షెడ్రోపేట ఊరోళ్ళు అన్నప్పుడు అయ్యో మన ఊరు మనిషి అని జర పోబుద్ది అయితే జీవి కూస్తుంది మరి పోతే దగ్గర పోతే పోనిస్తారా ఊతుంది కలుస్తాడా ఊరు నుంచి అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ 24 hours అది ఇక ఊరు ఊరు మనుషులు అంటే ఇంక అంతే ఇక అంతేనా ఆ ప్రేమ ఏరలే ఖచ్చితంగా ఉంటుంది ఊరు వాళ్ళకు ఊరు వాళ్ళ మీద ఆయనకు ఉంటుంది అంతేనా మరి పోలీసు వాళ్ళు ఆపరాడా ఆడ ఆపినా కానీ చెప్తారనమాట ఇట్లా ఊరు నుంచి వచ్చారు అని అంటే లోపలికే ఇక అపాయింట్మెంట్ ఇస్తాడు మరి ఛాయ్ బొట్టు పోసి నిలబెడతాడా ఊతదేనా ఏం లేదు అన్ని మర్యాదలు ఉంటాయి అమ్మని సామిరంగా చూస్తున్నాను రేవంతమయ్య పలుకుబడి ఈ కోయిలా ఏమంటారు చూద్దాం ఏ ఊరి బిరా ఓ ఈ ఊరేనా కొండాడిపల్లి ఊరే ఎట్లా ఎన్ని ఏళ్ళకుంటావు నువ్వు ఇంతో అంతో రేవంతమయ్య వేసుకున్నట్టున్నావుగా కొంచెం చిన్నోని అంటే ఎన్ని ఏళ్ళు చిన్న రేవంత్ రెడ్డికి అయితే 10 ఏళ్ళు ఉంటుంది ఇద్దరు అంటే ఏమన్నా దోస్తాలు చేసిరా అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా చిన్న ఆయన ఇట్లా మన కొండలు కాదు చిట్టెలు సార్ చిన్న ఆయన ఉంటాడు మరి ఇప్పుడు ఈడ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ ఎర్రజన పార్టీ బీజేపీ పార్టీ ఉన్నదా కొండారెడ్డిపల్లిలో ఏం లేవు అంతా కాంగ్రెస్ ఇప్పుడైతే మొత్తం అంతా ఖాళీ అయింది కదా అంతా ఖాళీ అయింది అంతేనా ఎంత చేస్తుండు ఊరికి ఎంత చేస్తుండు అన్నీ చేస్తుండు ఊరికైతే అన్నీ బాగానే కరెంటు ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి మాది యాదవ్లో మేము యాదవులు అయితే ఎవరైతే పిల్లగా వరుసలు ఉంటాయి కదా ఊరన్నాక ఇప్పుడు వరుసలు ఉంచేదే వరుసలు పుట్టిందే ఊళ్ళేనా అదేనా కాదా ఎప్పుడైనా సారే అంటాము సారే అనేది అప్పటి నుంచి అయినా అప్పుడు కూడా పడేలో సార్ అనేది చిన్నోళ్ళం కదా మేము ఎటో పడ్డ ఏమైనా ఆసలు అవుతుండ ఊరుకు ఏదున్నా పిల్లలకు ఏదైనా కావాలన్నా వాళ్ళు ఏదన్నా సీటు ఏదన్నా అడుగు అంటాడు చెప్తాడు అంతేలే మొత్తానికి మీకు అనుకున్నంత బలం వచ్చిందిగా 9 ఏళ్ళు ముందుకు పోయినాం మేము మా పిల్లలు ఊళ్ళో ఎవరు పోయినా కానీ చెడ్డో పడ్డో ఆయన సాయం ఏదున్నా చేస్తాడు భూమిజాగా వ్యాపారం ఉంది వాళ్ళకు అన్నీ బాగానే వస్తుంది కానీ చానే ఉంది అంతేనా చదివి వ్యాపారం చదివిండు ఇంకా చదువు అంటే అప్పటికి బయట ఈ బయటకే పోయినాడు మంచిగా డిగ్రీ అంతా అయిపోయి ఉంటుంది చిన్నోళ్ళం కదా మాకు అంత తెలియదు అన్నట్టు మరి ఆయన అయ్యమ్మ చెప్పినట్టు వినేదా ఎదురు బాలేదా చిన్నగా అప్పుడు ఇంకా అప్పుడు అంతా వాళ్ళతోటి వాళ్ళకి అయితే తెలుస్తుంటుంది బాగానే ఉండేది అప్పటికైనా వచ్చి పండుగలకి ఇట్లా వచ్చేది కాబట్టి మంచిగానే ఉండేది వాళ్ళతో ఎందుకంటే ఇప్పటికీ కేసీరావుని వాళ్ళని ఈడని మడత పెట్టి చంపుతుండు మరి అప్పుడు కూడా ఇట్టే ఉండేదా అయ్యమ్మ కూడా ఎదురు మళ్ళీడా ఆనాడు కూడా ఇదే పౌరుషం ఉందా జర అప్పుడు మెత్తగా ఉండేదా మనిషి మంచి మాట కాడ ఏదైనా
ఉండదు వాళ్ళ ఇంకా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అనేది ఆయన అంతేలే. అంతే. ఏం పేరు నీ పేరు? గంగే గంగి. ఊరికే మనిషి మొత్తం అంతా సిక్కిపోయినావుగా. ఏంటి వాళ్ళు అనుకుంటానే ముసలామ సగం పెడతలేదా ఎట్లా? ముసలమ్మ అదేందా సాగదోజమా సాగదోజమా పోయిందంటే పాడైపోయిన అదే ఆ కథ. ఏమన్నా ఇక కోడల సంవత్సరం ఏం పెడుతుర్రు ఏం కథ. ఇక నారాత నీరాత ఏం చేద్దాం. కోడన్నతో మనం చిన్నగా మెల్లగా ఏదో ఇక నిప్పుల మీద నీళ్ళు అన్నాడు సన్నగా సంసారం వెళ్ళదీద్దాం తాత. ఏం ఫికర్ చేయ కానీ మరి ఇప్పుడు రేవంత్ ఏమైనా ఆసరా అవుతుండా? మాకేం అవసరం అవుతుంది ఓ ఏం అవసరం అవుతుండు ఊరే కొన్ని షెడ్డో పడ్డో గట్టి ఏమన్నా మా కలవాకే కలవాలి పేరుకే కానీ ఆయన ఏం కనబడతాం. మొన్న వచ్చిపోయినాడు కదా దసరాకు. వచ్చినా కానీ ఏవో అది బంద్ అయిపోతూ పోతారు నొక్కొని పోతారు. అదే అదే అదే. నువ్వు శతకాలం అయితే జర దూరంగానే ఉండాలి. ఈ పాడుపడగలి నేను ఏం చేయలేదు. ఈ సమితితో నాకు గోలికరాంతం అయిపోయింది. ఏం పేరు అంటే ఏం పేరు కావాలంటే నేను ఏం చెప్పా సమితి నీకు? ఏం పేరు నీ పేరు? ఈ ఊరేనా? ఈ ఊరే. ఈ ఊరే అంటే ఏ ఊరు? ఈ ఊరు ఈ ఊరు కొడారెడ్డిపల్లి. గట్టనా. మరి ఎట సంగతి ఏంది అది? ఒక మాట అడితే చెప్తావా? ఏదది? ఆనాడు రేవంత్ ఆట అది అంటే వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ మరి అంటే వాళ్ళ హిమ్మత్తోనే పెళ్లి చేసుకుండా అక్కడెక్కడ పోయి పెళ్లి చేసుకున్నాట నిజమేనా? నాకు తెలియదు. నాకు తెలియదు మరి. సమితి నీది ఈ ఊరిదే అంటున్నావు, నీకు తెలియదా? పెద్ద మనిషివి. ఊరు అయితే వచ్చిన ఊరు కానీ నాకు అవన్నీ తెలుస్తావా? వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు మంచిగా ఉండేదా? ఎదురు మర్యాదా? మంచిగానే ఉన్నారు. అంతేనా? మండకుంటానేమే ఇక మరి ఏం చేయాలో ఎక్కడ చేయాలో మరి ఇక ఇప్పటిదాకా కొండారెడ్డిపల్లి జనాలు రేవంత్ అయ్యను మరి ఏ రకంగా కలవరిస్తున్నారు ఏమంటారు ఎట సంగతి ఏంది ఏం కదా? చెట్టో పట్టో మీ ఊళ్ళోకి వచ్చినా నీ పలుకుబడి నీ ప్రచారం బాగుంది కదా అని రెండు ముచ్చట్లు మాట్లాడదామని అనుకుంటున్నా. ఈ చుట్ట కాల్తలేదు జర కుతి గుంజుకొని చేసుకుందామంటే ఈ తర్వాత నాన్న దీని ఎవరు ముంగట వేసుకుంటా కానీ మరి పెద్ద మనిషి ఆడవండి చిన్నగా పోనాన్న చేస్తా. ఆ పిల్లగాని పేరు ఆయన అయోధ్య రెడ్డి. ఇక మరి ఇక ముఖ్యమంత్రి నెంబరు ఇక మరి వేరట్టు కొడుతుంది కానీ పిఆర్ఓ నెంబర్ అయితే ఉన్నది. మరి ఇక అయోధ్య రెడ్డికి అయితే ఫోన్ అయితే చేస్తా. ఏమంటారు చూసుకుంటా. హలో ఏమంటుంది అమ్మో? ఇక మరి ఏడవుండో ఏం కదా మరి ఇక జరంత పని మీద ఉన్నట్టుండు. ఫోన్ ఏదో గుయ్య అని కట్ అవుతుంది. మరి చెడపడ ఎట్టా ఏంది ఏం కథ? పిల్లగాని పేరు అయితే అయోధ్య. ముఖ్యమంత్రి పిఆర్ఓ ఆయన. చూద్దాం. కాకపోతే నేను మళ్ళీ పట్నం పోయే లోపు చూసుకొని మళ్ళీ ఆయన ఫోన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే మరి పెద్ద మనిషి ఏడ ఉండో ఏ మీటింగ్లో ఉండో ఏం మాట్లాడుతుండో మరి ఇక రాష్ట్రానికి అమ్ముకు జరిగి కాబట్టి ఇక అలా ఉంటాయి కదా పనులు షెడ్డో పడ్డో. సరే ఇక మొత్తానికైతే నేను ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే ఊరికి వచ్చి జనాలు ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ అనేది మాత్రము గుసగుస బయట పెట్టినా చూస్తూనే ఉండరు మన ANN న్యూస్.